స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఒకానొక సందర్భాన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఏమని మాట్లాడుతూ ఉన్నా అంటే, నా కుమారి, నేను చెప్పినట్టుగా నీకున్నటువంటి వెండిని బంగారమును సమస్తమును నేను చెప్పినటువంటి ఒక సేవకునికి నువ్వు ఇచ్చేయాలి. నువ్వు ఇచ్చేస్తే నేను నీకు 2 అంతలు ఇస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటికే నా హృదయంలో ఏం ఆలోచన ఉందంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందాలి. అప్పటికే నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను, కానీ నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నానన్న సంగతి కూడా నాకు తెలియదు. నా హృదయంలో ఇలాంటి ఆశతో, దేవా ఈ వెండి ఎంత, ఈ బంగారం ఎంత అయ్యా, నువ్వెవ్వరికి ఏమంటే వాళ్ళకి ఇచ్చేస్తాను, నాకు నీ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలి అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సరే, దేవుడు సెలవిచ్చినట్లుగా ఆ టైము 15 రోజులుంటే క్రిస్మస్ వస్తూ ఉన్నది. అనగా దాదాపు డిసెంబర్ 10వ తారీఖు ఆ టైంలో దేవుడు నాతో మాట్లాడాడు. నా మనసు బస్సు ఎక్కితే కొన్నిసార్లు మనకు బస్సు పడనప్పుడు, కారు పడనప్పుడు, ట్రైన్ పడనప్పుడు మనకు వాంతులు వస్తూ ఉంటాయి. అలాగున దేవుడు ఆ మాట నాతో మాట్లాడిన తర్వాత నాకు వాంతికి వచ్చినట్టుగా ఉంది. అంటే ఎప్పుడెప్పుడు దేవుడు చెప్పిన దాన్ని నేను నెరవేర్చాలి, ఎప్పుడెప్పుడు దేవుడు చెప్పినట్టుగా నా వెండిని బంగారమును సమస్తమును దేవుడు చెప్పినటువంటి సేవకునికి ఇచ్చేయాలని నాకు తొందర ఉన్నది నా హృదయంలో. అప్పుడు ఇంకా నాకు క్రిస్మస్ 15 రోజులు ఉంది, పండుగలో నేను ఎట్లుంటే ఎట్లా, ఇవన్నీ ఆలోచన. నేను పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి, ఇవంతా అని నా హృదయంలో డిసైడ్ అయిపోయి, నేను దేవుడు చెప్పినట్టుగా అవన్నీ నా ఒంటి మీద ఉన్నటువంటి వెండి బంగారాలన్నీ తీసేసి ఒక కవర్లో వేసుకొని నేను దేవుడు చెప్పినటువంటి సేవకునికి ఇచ్చేశాను. అప్పుడు అందరూ నన్ను ఏమంటున్నారంటే, ఏమ్మా దేవుడు ఇట్లా కూడా మాట్లాడతారా? కానీ దేవుడు నన్ను తొందర చేసినటువంటి విధానం, దేవుడు నాతో మాట్లాడినటువంటి ఆ విధానానికి మారుమాట మాట్లాడకుండా దేవుడు చెప్పింది చేయాలంతే ముందు అని చేసేసాను. నన్ను ఇష్టపడుతుందా, వెండి బంగారాల మీద మనసు పెట్టుకొని ఉందా, నేను చెప్పినట్టు చేస్తుందా లేదా అని దేవుడు పరీక్ష చేశాడు ప్రియులారా. అయితే దేవుడు పరీక్షిస్తున్నాడని కూడా నాకు తెలియదు. దేవుడు చెప్పింది చేయాలన్నదే నా ఆలోచన. ఆ ప్రకారం నేను చేసిన తర్వాత ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో దేవుడు నాకు ఇస్తాడేమో అనుకున్నాను నేను. కానీ ఒక 2 నెలలు కూడా దేవుడు నన్ను ఖాళీగా ఉండనీయలేదు ప్రియులారా. దేవుడు చెప్పినట్టుగా 2 అంతలు నీకు ఇస్తానన్నమాట తూచ తప్పకుండా దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఆ 2 అంతల్లో దేవుని యొక్క మాట, నీకు 2 అంతలు నేను మరలా ఇస్తాను అనే మాట, వెండి బంగారాలు ఇచ్చేది ఉన్నా కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వడానికి దేవుడు ఆ పరీక్ష నాకు పెట్టాడని నాకు అర్థమైంది. ఇలాగున దేవుని సన్నిధిలో ఏదైనా ఒకటి మనం పొందుకోవాలనంటే నేను ప్రార్థన చేయను, ఉపవాసం ఉండను, దేవునికి అర్పణలు ఇవ్వను, నేనేమీ చేయను, కన్నీటి ప్రార్థన చేయను, నేను చేసుకున్నటువంటి మొక్కుబడులు చెల్లించను, ఏమీ చేయను. కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కావాలి, వరము కావాలి. దేవుడు నేను ఏది అడిగితే అది చేయాలని మనం అనుకుంటే అవన్నీ జరగవు ప్రియులారా. మనకిగా మనం విధేయత చూపుతున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. కొన్నిసార్లు భోజనం మానేయమని పరీక్షిస్తాడు, అమౌంట్ ఇచ్చేయమని పరీక్ష చేస్తాడు, నీ కుమారుని ఇచ్చేయి అంటాడు, నీ కుమార్తెని ఇచ్చేయి అంటాడు, నీ ఇల్లు ఇచ్చేయి అంటాడు, నీ పొలం ఇచ్చేయి అంటాడు, నువ్వే నాకు కావాలంటాడు, నీ జాబ్ కూడా రిజైన్ చేయి అంటాడు. ఇలాగ ఎన్నో దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకు అనంటే 2 అంతల ఆశీర్వాదం మనకి ఇవ్వాలి, 2 అంతల కృపను మనం పొందాలి.
ఇప్పుడున్న దానికంటే కూడా 2 అంతల 100 అంతల ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటాడే తప్ప మనం దరిద్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. ప్రియులారా, మాటలన్నీ తూచ తప్పకుండా నెరవేర్చడం వలన గొప్ప దీవెన మనం పొందబోతున్నాం. అలాంటి కృపా భాగ్యం, అలాంటి విధేయత మనమందరము కలిగి దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించదుగాక. ఆమేన్.